శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరో ఛానల్. కర్కాటక రాశి వారికి గోచారంలో గురుగ్రహం 12 సంవత్సరాల తర్వాత మీ యొక్క జన్మ రాశిలోకి వచ్చి బలంగా పయనించబోతున్నారండి. మరి ఇలాంటి బలమైన గురుడు కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు కలిగించబోతున్నారు ఏమిటి అనేది సవివరంగా చూద్దామండి. గత కొన్నేళ్లుగా మీకు ఇలా అనిపించి ఉంటుంది, డబ్బు వచ్చిపోతుంది, హెల్త్ అప్ అండ్ డౌన్ అవుతుంది, మనం తప్పు ఏం చేయకపోయినా కూడా లైఫ్ మనకు నచ్చేలా సెటిల్ కాకపోవడం, ఏం చేసినా ఖర్చులో ఎక్కువగా ఉండటం, మానసిక అలసట, బలహీనత, శరీరంలో హెవీనెస్, ఇలాంటివి మీరు నిజంగా ఫీల్ అయ్యి ఉంటే ఇప్పుడు మీకు పెద్ద గుడ్ న్యూస్ అండి. 12 సంవత్సరాల తర్వాత జ్ఞానం, భాగ్యం, దైవ కరుణకి కారకుడైన యొక్క గురుగ్రహం మీ యొక్క జన్మరాశి అయిన కర్కాటకంలోనే, అంటే ఉచ్చ స్థితిగా మీ యొక్క జన్మరాశిలో, అంటే మీ లగ్నంలో కావచ్చు ఉండి, మీ ఆరోగ్యము, మీ పర్సనాలిటీ, మీ మైండ్ ఉన్న స్థానంలోకి కర్కాటకంలో జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 31, 2026 వరకు ప్రవేశించబోతున్నాడండి. ఈ 5 నెలల గోచారం మీ ఆరోగ్యము, మీ లక్కు, మీ సంబంధ బాంధవ్యాలు, మీ చిల్లలు, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషను, మీ స్పిరిచువాలిటీ, ఇలా అన్నిటికీ కూడా ఒక మంచి గోల్డెన్ విండో తెరిచినట్టుగా అనిపిస్తూ ఉంటామండి. అసలు ఈ పీరియడ్లో మీరు ఏం రిస్కులు తీసుకోవాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎవరి కోసం ఏ స్పిరిచువల్ మార్గం ఫాలో అవ్వాలి అన్నది నీట్గా స్టెప్ బై స్టెప్గా పాయింట్ వైజ్గా చూద్దామండి. ఇంతకాలం వరకు కూడా 12వ స్థానంలో గురుడు మీకు గోచారం అంతా వచ్చాడు. 12 అంటే ఖర్చులు, ఫారిన్ ల్యాండ్, ఐసోలేషను, ఫిజికల్గా డ్రైన్ అయిపోవటం, సో ఇలాంటి స్థానం అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి మధ్య ఎక్కువ ఖర్చులు, హెల్త్ ఇష్యూస్, వెయిట్ గెయిన్ అవ్వటము, బీపీ, షుగర్, డైజెషన్, అసిడిటీ లాంటి సమస్యలు వచ్చి ఉండొచ్చు. ఏ చిన్న పని చేసినా అలసట అనిపించటము, సో ఇలాంటి ఫేస్ చేసి ఉంటారండి. ఇప్పుడు సీన్ కంప్లీట్గా మారబోతుంది. జూన్ 2 నుండి గురుడు మీ యొక్క జన్మరాశిలో, అంటే మీ లగ్నంలో కూడా కావచ్చు, ఉచ్చ స్థితిలో కూర్చొని ఉంటాడు కదా. ముఖ్యంగా ఏంటంటే మీ ఫోకస్ డైరెక్ట్గా నా ఆరోగ్యం మీద పడుతుంది, డైట్ సరి చేయాలి, వాకింగ్ లేదా యోగా మొదలు పెట్టాలి, ప్రాపర్ స్లీప్ ఫాలో అవ్వాలి అనే ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది. మీకు హెల్త్ చెకప్ చేయించుకోవాలని మీరు స్వయంగా ప్లాన్ చేస్తారు. ఈ యొక్క గురుగ్రహము మీ యొక్క రాశి మరియు లగ్నంలో ఉండటం వల్ల మీ మొహం మీద మంచి తేజస్సు, చూపులో కాన్ఫిడెన్సు, మాటల్లో ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుందండి. డెసిషన్ పవర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. గతంలో కన్ఫ్యూజ్ అయిన విషయాలపై ఇప్పుడు క్లారిటీ వస్తుంది. కర్కాటక రాశి వారి స్వభావం పరంగా చూస్తే ఎమోషనల్, సెన్సిటివ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సనాలిటీస్ అండి. ఇప్పుడు గురువు మీ సెన్సిటివిటీకి జ్ఞానము, మెచ్యూరిటీ యాడ్ చేస్తాడండి. చిన్న విషయానికి హట్ అవ్వడం, గతం తలుచుకొని బాధపడడం అనేది తగ్గుతుంది. సిచ్యుయేషన్ అబ్జర్వ్ చేసి మాట్లాడే అలవాటు డెవలప్ అవుతుందండి మీకు. మరి 5వ స్థానం సంబంధించిన విషయాలు చూస్తే